గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటిది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి మరొక అంశము ఎమర్జింగ్ టెక్నాలజీలు అనేటువంటిది. అంటే భవిష్యత్తులో కొత్తగా ఆవిష్కరించబోతున్నటువంటి టెక్నాలజీల గురించి మనకు సిలబస్లో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటిది, దానికి ఉండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ టెక్నాలజీని అభివృద్ధి అందించడం వల్ల ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి, ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీలను వ్యవసాయ రంగము, విద్యా రంగము, వైద్య రంగము, రక్షణ, అంతరిక్ష రంగము, ఇంధన రంగము, రవాణా రంగము, ఇలా అనేక రంగాలలో ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయి అనేది చెప్పుకుంటాం. అదే సమయంలో కొత్తగా ఆవిష్కరిస్తున్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి కూడా మనము ఈ వీడియోలో ఈ అంశంలో చెప్పుకోబోతూ ఉన్నాం. మొట్టమొదలు ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటిది? మనకు సిలబస్ ఏమిచ్చాడు అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే అన్ని రంగాలలో కొత్తగా ఆవిష్కరించబడుతున్నటువంటి టెక్నాలజీల గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఒక విస్తృతమైనటువంటిది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులందరికీ తెలియజేసేది ఏంటంటే, కొత్తగా వచ్చే టెక్నాలజీలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మీ ఎగ్జామినేషన్ వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాటిని ఈ యాప్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి రంగంలో కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీలను తప్పనిసరిగా మీకు ఇందులో అందిస్తాను. గతంలో ఆల్రెడీ మనము ఇస్రో విషయంలో కానీ డిఆర్డిఓ లోపల కొత్తగా వచ్చిన మిషన్ల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అదేవిధంగా ఇందులో కూడా ఆ మిషన్లు కావచ్చు లేదా అందులో వచ్చే కొత్త టెక్నాలజీ గురించి చెప్పుకోబోతాం. మొట్టమొదలు ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటిది అంటే, ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది రాబోయే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. అంటే భవిష్యత్తు లోపల కొత్తగా రాబోతున్నటువంటి టెక్నాలజీ గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి టెక్నాలజీ లోపల సమూలంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులను కలిగించి మానవులకు అది చాలా ఉపయోగపడే విధంగా మనకు లభిస్తుంది. కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీ అన్నది రాబో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి అది తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యందు సమూలమైన మరి విప్లవాత్మకమైన మార్పులను కలిగి ఉండి కొత్తదనాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మనకు ఏ టెక్నాలజీ అయితే ఉందో, ఉదాహరణకి వాహనాలు తీసుకున్నాం. వాహనాలలో ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటిది అంటే, సాధారణంగా రెండు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి విద్యుత్తో నడిచేటువంటి వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్. రెండవది డ్రైవర్లెస్ కార్లు. మనం ఇంతకుముందు కృత్రిమ మేధస్సు చెప్పేటప్పుడు సమాచార సాంకేతిక రంగంలో చెప్పాను మీకు. కాబట్టి అవి రవాణా రంగంలో కొత్తగా ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి టెక్నాలజీలు. అందులో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నారు, వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇంకా డ్రైవర్లెస్ కార్లను మన భారతదేశంలో ఇంతవరకు ప్రవేశపెట్టలేదు, భవిష్యత్తులో రావచ్చు అవి. కాబట్టి అలా ప్రస్తుతం ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగంలోనే, వాహనాల్లోనే సమూలమైన విప్లవాత్మకమైన మార్పులను కలిగించి మనకు కొత్తదనాన్ని అందిస్తూ ఉంటుంది. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం టెక్నాలజీలో నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతము మనకున్న ఏ టెక్నాలజీని తీసుకోండి, ఆ టెక్నాలజీలు ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు నిరంతరంగా అందులో పరిశోధన జరిగి మార్పులు చేర్పులు అనేటువంటివి అందులో సమకూర్చబడతాయి. ఇప్పుడు మీ అందరికి తెలుసు, భారత రైల్వే శాఖ వాళ్ళు ఇటీవల కవచ్ అనే ఒక కొత్త టెక్నాలజీని ప్రారంభించారు. అదేంటిదంటే, రెండు రైళ్లు ఎదురెదురుగా ఒకే పట్టాల మీద ఎదురెదురుగా వస్తూ ఢీకొని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు, ఇటీవల ఒరిస్సాలో అలాంటి ప్రమాదం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాలలో అది మానవ తప్పిదాల వల్ల కానీ
సిగ్నల్స్ లోపం వల్ల కానీ, రైల్వే పట్టాల యొక్క పగిలిపోవడం లేక విరిగిపోవడం వల్ల కానీ జరుగుతూ ఉంటాయి.